ముందు రోజునైతే పడుకునే ముందు పొద్దుటే 4కి లేపండి అని చెప్పేసి మా వారికి చెప్పాను. ఇంక మా వారైతే పొద్దుటే లేవాలని చెప్పేసి ఆయన 5 కల్లా బయటకు వెళ్ళిపోవాలని అయితే చెప్పారనమాట. నన్ను కూడా లేపేయండి ఇంకెలా మీరు లేస్తారు కదా అని అన్నాను. ఇంకా ఆయనైతే లేపారండి నన్ను. నాకైతే అసలు మెలకువ రాలేదు. ఎందుకంటే పనంతా చేసుకొని ఇంక పిండి వ్యాపారం కాబట్టి ఒళ్ళంతా టైర్డ్ అయిపోయి ఉంటుంది కదా! ఇంక పొద్దుటే అయితే నాకు మెలకువ రాదండి అసల. ఇంక అలానే ఏదో ఓపికగా 5కైతే లేచానండి. ఇంక మా వారైతే బయటకు వెళ్ళిపోయారు 5కి. ఇంక నేనైతే లేచాను. ఇంక లేచేసి బయటంతా ముందు చెత్తనూడ్చేసుకున్నానండి. బయట చెత్తనూడ్చుకొని తర్వాత అయితే ఇల్లంతా కూడా అంటే ఇంకా ఇల్లయితే చిమ్మలేదనమాట. ఇల్లు చిమ్ముకోకుండా ఇంకా డైరెక్ట్‌గా అయితే వాటర్ వేసి కడుక్కొచ్చేసానండి ఇల్లు. ఎందుకంటే మాకు 2 డేస్ నుంచి వాటర్ రావట్లేదు. ఇంకా అలానే ఏదో అడ్జస్ట్‌మెంట్ అయ్యి ఇంక ఈరోజైతే కడిగేసేసాననమాట. ఇల్లంతా కడిగేసేసుకున్నాక నీట్‌గా ముగ్గులైతే పెట్టేసేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా ఉందో కదా ఇలా ముగ్గులు పెట్టుకుంటే. ఇంక నేనైతే ఇలా ముగ్గులు పెట్టేసేసుకున్నాక తర్వాతయితే దేవుడి పటాలు క్లీన్ చేసేసుకొని, బొట్లు పెట్టేసేసుకొని పూజంతా చేసేసుకున్నానండి. పూజంతా చేసేసుకున్నాకైతే ఫస్ట్ నేను దేవుడికి పాలు వేడి చేసి దేవుడికి పాలు అయితే నైవేద్యం పెడతాననమాట. గోరువెచ్చని పాలు. ఇంకా గోరువెచ్చని పాలు దేవుడికి పెట్టేసేసాక పాల గిన్నె ఇంకా అలా బయట ఉంచేస్తానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాననమాట. ఇంకైతే నేను కొద్దిగా టీ పెట్టేసుకుందామని చెప్పి ఫస్ట్ కొంచెం టీ పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇక్కడ పని చూసారా నాకైతే ఇంకా అంట్లు ఉన్నాయండి. అంట్లు కడగలేదు. అంటులు ఒకటి ఇంకా పైనుంచి అయితే బిందెలు అవి దింపామనమాట. ఎందుకంటే వాటర్ లేవు కదా! ఇంకా బయట ట్యాంక్ వస్తే ఇంక ట్యాంక్ దగ్గర పట్టుకోవడానికి అయితే బిందెలు అవి దింపామనమాట. ఇవన్నీ నీట్‌గా కడిగేసేసి ఇంకా ఆరబెట్టేసేసుకొని పైన పెట్టిచ్చేయాలండి బాబుతోటి. రేపు సండే కాబట్టి బాబు ఇంటి దగ్గరే ఉంటాడు కదా! ఇంక పైనైతే పెట్టిచ్చేస్తాను. ఇంక నా వ్యాపారం స్టార్ట్ అయిపోయిందండి. దోసపప్పుకైతే వేశాను. ఇంక దోసపప్పు వేసే ముందైతే నేను బట్టలు చూపించాను చూడండి. చాలా బట్టలైతే అయిపోయాయనమాట. ఇంక నేనైతే ఫస్ట్ ఇంకా మోటర్ వేసేసి తర్వాత అయితే బట్టలైతే వాషింగ్ మిషన్‌కి వేసానండి. అదైతే వాష్ చేస్తుంది. ఇంకా మరొక ట్రిప్ అయితే వెయ్యాలన్నమాట. చాలా బట్టలైతే అయిపోయాయి. ఇంకా చూడండి ఇల్లంతా కూడా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా నీట్‌గా ఉండాలంటే ఇల్లు? మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.